రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రైతులు ఇప్పటికే వరి నారుమడులు పోసుకున్నారు. మరికొన్ని చోట్ల అందుకు సమాయత్తమవుతున్నారు. విత్తు కొద్ది పంట అన్నట్లు విత్తనం నాణ్యంగా ఉంటేనే పంట బాగా పండుతుంది, మంచి దిగుబడులు అందిస్తుంది. ఇందుకోసం నారుమడి దశ నుంచే సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచిస్తున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. నాణ్యమైన విత్తనం, ఆరోగ్యవంతమైన నారు వరిలో అధిక దిగుబడికి సోపానం. నీటి లభ్యతను బట్టి కొంతమంది రైతులు నారుమళ్ల పెంపకం చేపడుతున్నారు. మరి దృఢమైన నారు పుష్టిగా పెరిగి 25 నుండి 30 రోజుల్లో అంది రావాలంటే నారుమడిలో మేలైన యాజమాన్యాన్ని చేపట్టాలి. ముఖ్యంగా విత్తన శుద్ధి, పోషక యాజమాన్యం తప్పనిసరిగా చేయాలి. సకాలంలో నీటి తడులను అందించాలి. అంతేకాదు నీరు పెట్టడానికి, నీటిని బయటకు పంపడానికి వీలుగా కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. విత్తనాలు చల్లే ముందు ఒకసారి, చల్లిన 12-16 రోజులకు మరోసారి ప్రతి 5 సెంట్ల నారుమడిలో కిలో చొప్పున నత్రజనిని అందించే ఎరువు వెయ్యాలి. నారు పేకడానికి ముందు నత్రజని ఎరువు వేయకూడదు. చివరి దమ్ములో భాస్వరం, పొటాష్లను అందించే ఎరువుల్ని కిలో చొప్పున వెయ్యాలి. సెంటు నారుమడిలో 5 కిలోల విత్తనాలు మాత్రమే చల్లాలి. విత్తన మోతాదు ఎక్కువైతే నారు బలహీనంగా పెరుగుతుంది. తక్కువైతే పీకే సమయంలో నారు మొక్కలు తేలికగా రావు, వేర్లు తెగిపోతాయి. నాటిన తరువాత మోన తిరగడం ఆలస్యమవుతుంది. అంతేకాదు నారుమడికి చీడపీడల ఉధృతి కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి ముందస్తుగా నివారణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి. ప్రస్తుతానికి రైతులు మన తెలంగాణ రాష్ట్రంలో కానీ వివిధ జిల్లాల్లో కనుక చూసినట్లయితే ఎక్కువ శాతం 70% మంది కూడా ఈ యొక్క వరి పంటలకు విత్తనాలు తీసుకొని నార్లు పోసుకునే సమయంలో ఉన్నారు. కాబట్టి వరి విత్తనాలు తీసుకున్న తర్వాత వాటిని కంపల్సరీగా ప్రతి ఒక్క రైతు కూడా విత్తన శుద్ధి చేసుకోవాలి. ఆ విత్తన శుద్ధిలో భాగంగా కూడా మనం చూసినట్లయితే ఒకవేళ రసాయన మందులు కనుక చూసినట్లయితే కార్బెండజిమ్, మ్యాంకోజెబ్ కలిసిన రసాయన మందులు మనకు మార్కెట్లో సాఫ్ కానీ స్ప్రింట్ కానీ దొరుకుతుంది. 1 లీటర్ నీటికి 2 గ్రాములు కనుక కలిపి కనుక విత్తన శుద్ధి చేసుకొని తర్వాత ఆరబెట్టుకొని అదేవిధంగా మండే కట్టుకున్నట్లయితే విత్తనం ద్వారా ఎలాంటి తెగుళ్ళు కూడా మనకు రాకుండా దాదాపుగా జాగ్రత్తలు తీసుకోవచ్చు. అదేవిధంగా ఒకవేళ రసాయన మందులు మాకు వద్దు అనుకుంటే రైతు సోదరులందరూ కూడా మార్కెట్లో లభ్యమయ్యే ఈ యొక్క జీవశిలీంద్రనాశినులు అయినటువంటి ట్రైకోడర్మా విరిడి కానీ లేదంటే సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ను కానీ ఈ యొక్క పొడి వడ్లకు, పొడి విత్తనానికే మనకు 10 గ్రాములు కిలో విత్తనాన్ని కనుక కలిపి 1 రోజు 2 రోజులు నీడలో కనుక ఆరబెట్టి అదేవిధంగా మండగట్టుకున్నట్లయితే ఈ యొక్క విత్తనం ద్వారా ఎలాంటి తెగుళ్ళు కూడా రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. అదేవిధంగా చాలామంది నార్లు కనుక పోసుకున్నట్లయితే నారు దశలో కూడా మనకు అక్కడక్కడ అగ్గి తెగులు కానీ ఆకుమచ్చ తెగులు కానీ గమనించడం జరుగుతుంది. కాబట్టి ఆ సమయంలో కూడా మనం ఒకవేళ ఎలాంటి మందనాన్న స్ప్రే చేసుకోవాలనుకుంటే ఈ యొక్క జీవశిలీంద్రనాశనం అయినటువంటి సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ను కనుక మనం 5 గ్రాముల లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కూడా ఆ యొక్క ఆకుమచ్చ తెగులు కానీ లేదంటే అగ్గి తెగులు కానీ మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. లేదు రసాయన మందులను కనుక యూజ్ చేసుకోవాలనుకుంటే ఈ యొక్క ఐసోప్రోథైలిన్ కానీ లేదంటే మనకు భీమ్ కానీ ఇలాంటి మందులన్నీ కూడా మనకు మార్కెట్లో లభ్యమవుతుంది. ఈ యొక్క భీమ్ అయితే మనకు 0.6 గ్రాములు లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క అగ్గి తెగులను మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఒకవేళ మనకు ఎక్కడన్నా సాయిల్ ద్వారా అంటే నేల ద్వారా కనుక ఎలాంటి తెగుళ్ళన్నా సంక్రమించే అవకాశం ఉన్నది. కాబట్టి నేలల్లో కూడా మనం ఈ యొక్క ట్రైకోడర్మా విరిడి కానీ లేదంటే సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ను కానీ ఎకరానికి కనుక 2 కిలోలు తీసుకొని అదేవిధంగా మాగిన పశువుల పేడను 80 నుంచి 100 కిలోలు కానీ లేదంటే వర్మీ కంపోస్ట్ని కానీ తీసుకొని కనుక ఈ యొక్క 2 నుంచి 4 కిలోల యొక్క ట్రైకోడర్మా విరిడిని కనుక కలిపి వృద్ధి చేసుకున్నట్లయితే 20 నుంచి 30 రోజులలో అది బూజులాగా మారుతుంది. దాన్ని కనుక మనం 1 ఎకరానికి కనుక మన నేలలో కనుక వేసుకున్నట్లయితే నేల ద్వారా వచ్చే ఎలాంటి తెగుళ్ళను కూడా మనం రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. వాతావరణం ఎప్పుడు మారుతుందో తెలియదు. ప్రతికూల పరిస్థితులు ఎలా ముంచుకొస్తాయో ఊహించలేం. ఏ తెగులు ఎప్పుడు ఏ పంటను ఆశిస్తుందో అంచనా వేయలేం. ఎంత నష్టం కలిగిస్తుందో బేరీజు వేయలేం. వీటన్నింటికీ ఒకటే పరిష్కారం, అంతర పంటల సాగు అంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రధాన పంటలు సాగు చేస్తూనే అంతర పంటలు సాగు చేయటం ద్వారా భూసారాన్ని పెంచుకోవటమే కాకుండా చీడపీడల నుంచి ప్రధాన పంటలను రక్షించుకోవచ్చు.
కాలం కలిసి వస్తే 2 పంటల నుంచి ఆదాయం పొందవచ్చు. అంతర పంట సాగుతో పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయి. భారతదేశంలో చాలా వరకు వర్షాధారంపైనే వ్యవసాయం ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వర్షాధారం మీద ఆధారపడి 65% పంటల సాగు జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో సమయానికి వర్షాలు పడక బెట్ట పరిస్థితులు ఏర్పడితే పంట దిగుబడులపై చాలా ప్రభావం చూపే అవకాశం ఉంది. కనుక మెట్ట ప్రాంతాల్లో వర్షాధారంగా పంటలు సాగు చేసే రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా అంతర పంటలు సాగు చేయాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. అయితే అంతర పంటల వల్ల సహజ వనరులను ఉపయోగించుకోవడంలో ఎక్కువ తక్కువలను గమనించాలి. నేల నుంచి నీరు తీసుకునే లోతులో వ్యత్యాసం ఉండే పంటను ఎంపిక చేసుకోవాలి. వేరువేరు కాల పరిమితులు ఉన్న పంటలు, పుష్పజాతి పంటలను సాగు చేసుకుంటే పోషకాలు తీసుకోవడంలో పోటీ ఉండదు. మరి ఏ పంటల్లో ఎలాంటి అంతర పంటలు వేసుకోవాలో రైతులకు తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఐ తిరుపతి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఈ వర్షాధారం మీద ఆధారపడి 65% అనేది జనాభా మరి ముఖ్యంగా వ్యవసాయం కూడా ఆధారపడి ఉందని మనకందరికీ తెలిసిన విషయమే. ఇటువంటి పరిస్థితులలో వర్షాధారం మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్నప్పుడు ముఖ్యంగా ఏంటంటే, ఒకవేళ మనకు సమయానికి వర్షాలు లేకపోయినా లేదంటే మధ్యలో బెట్ట పరిస్థితులు ఏర్పడిన పరిస్థితులలో కూడా మనకు పంట యొక్క ఉత్పత్తి మరియు దిగుబడిపై చాలా ప్రభావం చూపే అవకాశం ఉంది. కనుక ఇటువంటి పరిస్థితులలో ముఖ్యంగా మనము ఈ మెట్ట ప్రాంతాలలో అంటే వర్షాధారం మీద ఆధారపడి సాగు చేసే ప్రాంతాలలో ఒకటే పంట కాకుండా వివిధ రకాలైన పంటలను అంటే ఒకే ప్రదేశంలో ఒకే పొలంలో ఒకటి లేదా ప్రధాన పంటతో పాటు మనము వేరే పంటను అంతర పంటగా వేసుకున్నట్లయితే మనకు దిగుబడి, అదేవిధంగా మనకు ఆహార ధాన్యాల యొక్క పెరుగుదల అనేది కూడా ముఖ్యంగా ఈ వర్షాధారం మీద ఆధారపడి సాగు చేసే పంటలను మనము మెట్ట పైర్లు అంటాము. అంటే ముఖ్యంగా పత్తి, కంది, సోయా చిక్కుడు, అపరాల జాతి మరియు నూనె గింజ పంటల్ని మనం ఎక్కువగా మెట్ట పరిస్థితులలో వర్షాధారాన్ని ఆధారంగా చేసుకొని సాగు చేస్తూ ఉన్నాము. ఇటువంటి పరిస్థితులలో మనము ఒకే పంట కాకుండా ఒకటి లేదా ఎక్కువ పంటలు అంటే నిర్ణీత నిష్పత్తిలో, అంటే ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే పత్తిని మనము వర్షాధారంగా ఏక పంటగా సాగు చేసే బదులు దాంట్లో కందిని మనం అంతర పంటగా 6:1 లేదంటే 4:1 అంటే ప్రతి 4 వరుసలకు ఒక కంది వరుసను కానీ ప్రతి 6 వరుసలకు ఒక కంది వరుసను కానీ మనము వేసుకున్నట్లయితే మనకు అంతర పంటగా వేసుకున్నట్లయితే మనకు దిగుబడి అనేది కూడా పెరిగే అవకాశము ఉంది. ముఖ్యంగా ఈ మెట్ట పరిస్థితులలో మరొకమైన చిన్న ప్రధాన కారణం ఏంటంటే చిన్న కమతాలు. అంటే మనకు కమతాల యొక్క సైజు కూడా చిన్నగా ఉండడం, అదేవిధంగా చిన్న సన్నకారు రైతుల సంఖ్య ఎక్కువ ఉండడం వల్ల మనకు ఈ మెట్ట పరిస్థితులలో ఎక్కువ దిగుబడి అనేది సాధించలేకపోతున్నాం. నీటిని, అదేవిధంగా పోషకాలను కూడా మరియు భూమిని వీటన్నిటిని కూడా వనరులను, సహజ వనరులను మనము పూర్తి స్థాయిలో వినియోగించుకొని 1 లేదా 2 పంటలని మనము ఏకకాలంలో నిర్ణీత నిష్పత్తిలో సాగు చేసినట్లయితే మనకు ఒక పంట మీద కాకుండా మరో పంట మీద కూడా మనకు దిగుబడితో పాటు ఆర్థికంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ప్రధానంగా మనము అంతర పంటలను మెట్ట పరిస్థితులలో ఎక్కువగా సాగు చేయాల్సిన అవకాశము ఎంతైనా ఉంది. ఈ అంతర పంటల్లో సాగు చేసే విధానంలో ముఖ్యంగా పంటల ఎంపిక అనేది చాలా ముఖ్యమైనది. అంటే ఈ అంతర పంటల విషయానికి వస్తే ముఖ్యంగా మనము పత్తిలో చూసుకున్నట్లయితే మనము కందిని అంతర పంటగా సాగు చేయమంటున్నాం 4:1 లేదంటే 6:1 నిష్పత్తిలో. అదేవిధంగా సోయా చిక్కుడు పత్తి 1:1 నిష్పత్తిలో, సోయా చిక్కుడు ప్లస్ కంది అంటే సోయా చిక్కుడు అనేది ప్రతి 4 లేదా 6 వరుసలకు, మరియు అదేవిధంగా కందిని ఒక వరుసకు సాగు చేయాలని చెప్తున్నాం. అదేవిధంగా జొన్న లేదా మొక్కజొన్నను 4:1 అంటే జొన్న లేదా మొక్కజొన్న ప్రతి 4 వరుసలు, అది దాని తర్వాత వరుస వచ్చేసి కంది అంటే జొన్న లేదా మొక్కజొన్న ప్లస్ కందిని మనం 4:1 నిష్పత్తిలో కూడా సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అంతర పంటలతో భూములకు, రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. 2 పంటల ఆదాయం వల్ల రైతులకు ఆర్థిక భరోసా పెరుగుతుంది. అంతేకాదు తెగుళ్ల వ్యాప్తి తక్కువగా ఉంటుంది. దీనికి తోడు పంట మార్పిడి వల్ల భూమికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఈ పంటల నుంచి వచ్చే పచ్చి రొట్టతో భూసారం పెరుగుతుంది. ముఖ్యంగా ఈ పంటల ఎంపికలో అపరాల పంటను అంటే లెగ్యూమ్ జాతికి చెందిన పైర్లను, తక్కువ ఎత్తు పెరిగే పైర్లను కనుక మనము ఎంపిక చేసుకున్నట్లయితే ఈ లెగ్యూమ్ జాతి పైర్ల వల్ల వచ్చే ప్రధాన ముఖ్య
ఏంటంటే మనకు ఈ నత్రజని స్థాపితం. అంటే ఈ లెగ్యూమ్ పైర్లలో వేరు బొడిపలకు మనకు రైజోబియం అనే బ్యాక్టీరియా ఉండడం వలన మనకు గాలిలో ఉన్న నత్రజనిని నేలలో స్థిరీకరించి మొక్కలకు అందేలా చేస్తుంది. తద్వారా మనకు భూసారం కూడా పెరుగుతుంది. అదేవిధంగా ఇవి తక్కువ ఎత్తు పెరిగి తక్కువ కాలంలో, ముఖ్యంగా పెసర, మినుము ఇటువంటి పంటలు మనకు తక్కువ ఎత్తులో ఉంటాయి. పత్తి, అందులో మనము పెసర్లు కానీ లేదనుకుంటే సోయా చిక్కుడు, అదేవిధంగా మనము ఈ వేరుశనగ ఇటువంటి పంటలు చూసుకున్నట్లయితే అవి చాలా తక్కువ ఎత్తులో ఉంటాయి. ముఖ్యంగా ఈ పంటలు అంటే ప్రధాన పంట మరియు అంతర పంట అనేది ఒకదానికొకటి కాంపిటీషన్గా, అంటే ఒకదానికొకటి కాంపిటీషన్ అనేది ఉండకుండా ఉండి ఉన్న వనరులను ఈ రెండు పంటలు సద్వినియోగం చేసుకున్నట్లయితే మనకు దిగుబడి అనేది కూడా ఎటువంటి ప్రభావాన్ని చూపదు. ముఖ్యంగా ఈ అంతర పంటలను వేసుకోవడం వలన మనకు ప్రత్యేకంగా ఎరువులను కానీ మనము అందించవలసిన అవసరం లేదు. ఏదైతే మనం ప్రధాన పంటకు వేసే ఎరువులు ఉన్నాయో వాటినే మరియు నీటిని ఈ అంతర పంటలు కూడా ఉపయోగించుకొని మనకు ఈ పంట యొక్క పెరిగి దిగుబడి అనేది వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ ఏవైతే కీటకాలు కానీ చీడపీడలు కానీ ఉధృతి నుంచి కూడా మనము కొంతవరకు సంరక్షించుకోవచ్చు. అంటే మనం ఈ అంతర పంటలు వేసినప్పుడు ఉదాహరణకు మనము ఈ మొక్కజొన్నలో కత్తెర పురుగును కనుక చూసుకున్నట్లయితే మనము ఈ మొక్కజొన్నలో కత్తెర పురుగును నివారించుకోవడానికి మనము అంతర పంటగా కందిని సాగు చేయమని చెప్తాం. ఎందుకనంటే మనము ఈ కందిని సాగు చేయడం వలన మనకు కొంతవరకు ఈ కత్తెర పురుగు యొక్క ప్రభావం అనేది మొక్కజొన్నపై తగ్గిపోతుంది. కాబట్టి మనకు ఈ చీడపీడల నుంచి కూడా మొక్క సంరక్షించబడుతుంది. అదేవిధంగా మనము పత్తిలో ఆముదమును కనుక మనము సాగు చేసుకున్నట్లయితే అంతర పంటగా మనకు ఏవైతే ఈ పొగాకు లద్దె పురుగు ఉందో అది ఫస్ట్ మొదటగా ఆముదమును ఆశించి మనకు పత్తిని ఎటువంటి నష్టం చేయకుండా చూస్తుంది. ఇలా మనము అంతర పంటలుగా సాగు చేసుకున్నప్పుడు మనకు ఈ చీడపీడల నుంచి కూడా మనకు ఉపయోగంగా ఉండి మన ప్రధాన పంటపై ప్రభావాన్ని చూపదు. ముఖ్యంగా కలుపు నివారణ. ఎక్కువగా మనకు ఖాళీ ప్రదేశం అంటే ప్రధాన పంట యొక్క మొక్కల వరుస మధ్య దూరం అనేది ఎక్కువగా ఉండడం వలన ఆ వరుస దూరంలో మనం ఈ చిన్న చిన్న పప్పు జాతి పైర్లను అంతర పంటగా వేసుకోవడం వలన మనకు ఎక్కువ ప్రదేశం అనేది ఉండదు. కాబట్టి మనకు కలుపు వచ్చే ఆస్కారం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ విధంగా మనము కలుపును కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే బెట్ట పరిస్థితులు అంటే ఒకవేళ మనకు సకాలంలో వర్షాలు లేకపోయినా లేదంటే అధిక వర్షాలు పడ్డా కూడా మనకు ప్రధాన పంట యొక్క దిగుబడి ప్రభావం చూపినప్పుడు అంతర పంటను కూడా మనం దిగుబడిగా సేకరించి మనకు ఆర్థికంగా అంటే ఎంతో కొంత లాభాన్ని రైతులు ఆర్జించవచ్చును. మనము మంచి అటు భూసారాన్ని పెంచుకోవచ్చును, అటు చీడపీడలను తగ్గించుకోవచ్చును, కలుపును కూడా కొంతమంది నివారించుకొని నీటిని కూడా ఎరువులను సమర్థవంతంగా వినియోగించుకొని మనం మంచి దిగుబడులతో పాటు నికర ఆదాయాన్ని కూడా పొందే అవకాశం ఉంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రధాన వాణిజ్య పంటైన వర్జీనియా పొగాకు ధరలు ట్రిపుల్ సెంచరీ మార్కును తాకేందుకు పరుగులు పెడుతోంది. వర్జీనియా పొగాకు చరిత్రలోనే ఈ ధరలు అత్యధికం. ఈ ఏడాది ధరలు వేలం ప్రక్రియ ప్రారంభం నుంచే ఆశాజనకంగా ఉన్నాయి. ఎన్ఎల్ఎస్ పరిధిలో ఎప్పుడూ కనీ విని ఎరుగని ధరలు పడడంతో పాత రికార్డులు కనుమరుగయ్యాయి. దీంతో ఉమ్మడి జిల్లా రైతుల ఆనందానికి అవధులేవు. ధర చివరి వరకు ఇలాగే కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. పొగాకు వేలం కేంద్రాల్లో పొగాకు ధరలు ఆల్ టైం రికార్డులు నమోదు చేసుకుంటున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఈసారి ధరలు అదరహో అనిపిస్తున్నాయి. 4-5 దశాబ్దాల కాలంలో ఈ స్థాయిలో రికార్డు ధరలు రాలేదని రైతులు అంటున్నారు. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని 5,000 కేంద్రాల్లో కేజీ గరిష్ఠ ధర ₹288 నమోదు కావడం కూడా రికార్డే. అంతర్జాతీయంగా డిమాండ్ ఉండటంతో గ్రేడ్లతో సంబంధం లేకుండా పొగాకు కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పోటీ పడుతున్నారు. గత సీజన్తో పోలిస్తే ఈసారి సరాసరి ధర సుమారు ₹43 పెరిగింది. ఎప్పుడూ కనీలో మొత్తం 5 పొగాకు వేలం కేంద్రాలు ఉన్నాయి. జంగారెడ్డిగూడెంలో 2, కొయ్యలగూడెం, గోపాలపురం, దేవరపల్లిలో పొగాకు వేలం కేంద్రాలు ఉన్నాయి. దాదాపు 10,000 హెక్టార్లలో ప్రతి ఏటా పొగాకు సాగుతోంది. ఈ ఏడాది పొగాకు కొనుగోలు ప్రారంభంలో కిలో ధర ₹210 పలికింది. దీంతో ధరపై రైతులు నిరాశ చెందినా
ప్రస్తుతం రోజురోజుకీ పెరుగుతున్న ధరలతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పొగాకు అమ్మకాలు చివరి దశకు వచ్చే వరకు ధర తగ్గకుండా ఉండాలని కోరుకుంటున్నారు. 2023 మార్కెట్ స్టార్టింగ్ ప్రైస్ అయితే 210 రూపాయలతో స్టార్ట్ చేశారు. దగ్గరగా 20 మిలియన్ల వరకు అదే ప్రైస్ కంటిన్యూ అయింది. కాకపోతే ఈ 23వ సంవత్సరంలో వాస్తవంగా డిమాండ్ అయితే బాగా ఎక్కువ ఉంది. కాకపోతే ఆ 20 నుంచి 23 మిలియన్ల వరకు మాకు రేట్ అయితే రైతులకు రానివ్వలేదు. వాస్తవంగా ఈ 23 మిలియన్లు దాటిన కాడి నుంచి గత 20 డేస్ నుంచి మార్కెట్ అయితే ఇంప్రూవ్ అయింది. ఈ ఇంప్రూవ్ అవటం వలన రైతాంగం ఉత్సాహంగానే ఉన్నారు. చేసిన కష్టానికి ప్రతిఫలం దక్కిందనే అనుకుంటున్నారు. కాకపోతే అది మొదటి నుంచి కూడా 230-240 రూపాయలకి నడుపుంటామైతే రైతులకి బెనిఫిట్ జరుగును. రాబోయే సీజన్ ఎట్టి పరిస్థితుల్లో ఈ మార్కెట్ లాస్ట్ వరకు ఉంటే డెఫినెట్గా రైతుకి పండించిన పంటకి మట్టికి న్యాయం జరిగింది. వచ్చే సంవత్సరం కూడా మంచి పంట పండిస్తానికి ఒక వెసులుబాటు అయితే వస్తుంది. ఈ మార్కెట్ ఉండటం వల్ల ఏమవుతుందంటే రాబోయే సీజన్కి కాస్ట్ ఆఫ్ కల్టివేషన్లో అన్ని ఏ కేటగిరీలో చూసినా సరే ఖర్చు అయితే పెరిగిపోతుంది. ఎలాగంటే మాకు హార్వెస్టింగ్కి ముఠాలను గుంటూరు నుంచి తీసుకొస్తున్నాం. ఆ ముఠా కూడా ఇవాళ ఈ 20%, 30%, 40% పొగాకి వీళ్ళు రేట్ ఇచ్చారు. మాకు వాళ్ళు మొదటి నుంచి కూడా ఈ రేటుని బట్టే మాకు వాళ్ళు ముఠా వాళ్ళు రేట్ అడుగుతున్నారు. ఈ సంవత్సరం చేను కవులు కూడా ఎక్కువ మంది రైతులు 70% ఫార్మర్సు లీజ్ భూముల మీద ఆధారపడి వ్యవసాయం చేసే రైతులు. దీన్ని కూడా పరిగణనలో తీసుకుని ఈ లాస్ట్ వరకు కూడా ఈ మార్కెట్ నడిపితేనే రైతులు బాగుంటారు. అలా కాకుండా వ్యాపారస్తులు కానీ మళ్ళీ సిండికేట్ అయిపోయి రైతుని ఇబ్బంది పెట్టి మళ్ళీ 270, 240, 30కి తీసుకొస్తే మరి డెఫినెట్గా రైతు సంఘం తరఫు నుంచి మేమందరం కూడా వ్యతిరేకిస్తాం. దాని మీద అయితే మేము పోరాడటానికి కూడా సిద్ధంగానే ఉంటాం. ఎట్టి పరిస్థితులు ఈ ప్రైస్ని లాస్ట్ వరకు నడిపితే రైతాంగానికి మంచి జరుగుతుందని కోరుకుంటున్నాం. ప్రజెంట్ మార్కెట్ అయితే 285 రూపాయలు నడుస్తుంది స్టిల్. అంటే అది కూడా నిన్న మార్కెట్ అయితే 275 రూపాయలు, 280 రూపాయలు. ఈరోజు 5 రూపీస్ పెరిగింది. అంత గతంలో అయితే ఎట్టి పరిస్థితుల్లో మాకైతే గిట్టుబాటు రేట్ అయితే రాలేదు. ఇప్పుడైతే 15 డేస్ నుంచి గిట్టుబాటు రేట్ అయితే వస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో వర్జీనియా పొగాకు మంచి డిమాండ్ ఉండటంతో ప్రస్తుత ధరలు పరుగులు పెడుతున్నాయి. ఈ ఏడాది కర్ణాటకలో కిలో ధర 260 రూపాయలు అత్యధికంగా పలికింది. అదే ధరతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కొనుగోలు ప్రారంభించాలని రైతులు కోరినా మొన్నటి వరకు కిలో ధర 210 రూపాయలకే కొనుగోలు చేశారు. అయితే ప్రస్తుతం నాసిరకం పొగాకు కూడా ధర బాగా పలకడం ఈ ఏడాది విశేషం. సుమారు రైతుల వద్ద 50% పొగాకు అమ్మకాలు జరిగాక ఇప్పుడు ధర పెరగడంతో కొంతమంది రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి ఇదే ధర రైతుకు దక్కితే పొగాకు రైతులు మొత్తం అప్పుల నుంచి బయటపడేవాళ్లమని చెబుతున్నారు. మేము పొగాకు వ్యవసాయం గత 2 దశాబ్దాల నుంచి మా తాతగారి కాడ నుంచి మా నాన్నగారి కాడ మేము చేస్తూనే వస్తున్నాం అండి. మాకెప్పుడు కూడా ఈ పొగాకు పంట మీద అందనట్లుగా ఉంటుంది మా ఆదాయం. కానీ ఈ సంవత్సరం కూడా మేము దగ్గరగా 50% పొగాకుని మేము అమ్మేసిన తర్వాత 50% పొగాకు అమ్మేసిన తర్వాత మిగిలిన ఉన్న 50% పొగాకుకి నిన్న మొన్నటి నుంచి కొద్దిగా మార్కెట్ ధర ఇస్తున్నారు. ఈ పొగాకు బేస్ వల్ల మాకు ఖర్చులు పెరుగుతున్నాయి. ఈ ఇచ్చిన ధర వల్ల కొద్దిగా మేము బయటికి ఈ అప్పుల్లో నుంచి కొంతమేర బయటికి రావడానికి ఆస్కారం కలుగుతుంది. కానీ ఇదే మార్కెట్ని ఈ కడ వరకు ఈ ఆక్షన్ జరిగిపోయే వరకు ఈ సంవత్సరం వరకు ఇలా రేటు ఇవ్వగలిగితే మేము నెక్స్ట్ ఇయర్కి ఇంకొద్దిగా ప్రోత్సాహంగా వ్యవసాయం చేయడానికి వెళ్ళగలుగుతాం. ఇవాళ మాకు రేటు పెంచింది మా ఖర్చులకి ఎక్కువ అవుతున్నాయండి. ఇవాళ ప్రతిదీ చేను కవులు కానీ తోటలో పనీలు కానీ ప్రతి ఖర్చు కూడా పెరుగుతుంది. దాన్ని కూడా చూసి మమ్మల్ని ఈ మార్కెట్ని తగ్గించుకోకుండా ఇదే వేరుని తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నామండి. ఈరోజు మార్కెట్ 286 వరకు ఇచ్చారు. మేము ఫస్ట్ నుంచి కూడా ఇదే మార్కెట్ ఇమ్మన్నాం. కానీ 50% అయిపోయిన తర్వాత ఇప్పుడు పెంచారు. ఇది కూడా లాస్ట్ వరకు కూడా ఇది కంటిన్యూగా వాళ్ళు సిండికేట్ అవ్వకుండా ట్రేడ్స్ ఇదే మార్కెట్ ఇస్తే మేము ఇందులోంచి కోలుకుంటాం. అలాగే మాకు చిన్న సన్నకారు రైతులు ఎక్కువ లీజులు పుచ్చుకునే రైతులు. ఇది చేను కవుళ్ళు బ్యాన్ రెంట్లు బాగా పెరిగిపోయినాయి. ఇది మీ మళ్ళీ ఏళ్ళు డౌన్ చేశారంటే మటుకు బాగా దెబ్బతింటాం. దీన్ని బట్టే మాకు ఈ బేసిక్ మీద ఖర్చులు కూడా పెరిగిపోతున్నాయి. అలాగే బంటాలు ఏంటి, పొల్ల కాస్ట్ ఏంటి, అన్నీ కూడా ఎరువులు ఏంటి అన్నీ పెరిగిపోయినాయి. కాబట్టి ఇది కంటిన్యూగా ఈ మార్కెట్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇంతవరకు గతంలో చేసిన అప్పులన్నీ మేము బయటపడాలంటే ఇదే మార్కెట్ కంటిన్యూగా చేస్తే ఈ అప్పుల్లోంచి మేము బయటపడతాం.
మొత్తానికి అటు కర్ణాటకతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది వర్జీనియా పొగాకుకు మంచి ధర పలుకుతోంది. కిలో 300 వరకు వెళ్లవచ్చని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు సిండికేట్ కాకుండా రైతులకు మంచి ధర ఇవ్వాలని, ప్రస్తుత ధరలు ఊరటనిస్తున్నాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తొలకరి పలకరించింది. సిద్దిపేట జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇప్పటికే రైతులు సాగు కోసం దుక్కులు దున్ని సిద్ధంగా పెట్టుకున్నారు. వర్షాలు కురుస్తుండటంతో విత్తనాలు విత్తే పనిలో బిజీగా ఉన్నారు. ఈసారి ఋతుపవనాలు ఆలస్యం కావడంతో సాగు కూడా ఆలస్యమైంది. దీంతో త్వరగా విత్తనాలు వేసే పనిలో రైతులు పడ్డారు. ఋతుపవనాలు ఈసారి ఆలస్యంగా వచ్చాయి. గతేడాది జూన్ 2వ వారానికి ముందే వర్షాలు సమృద్ధిగా కురిశాయి. ఈసారి జూన్ చివరి వారంలో తొలకరి పలకరించడంతో సిద్దిపేట జిల్లా రైతన్నలు పంటల సాగులో బిజీగా ఉన్నారు. ముందస్తుగా దుక్కులు దున్నిపెట్టుకున్న రైతులు విత్తులు విత్తడం ప్రారంభించారు. దుక్కులు దున్నడం, ఇప్పటికే దుక్కులు దున్నిన రైతులు భూమిని చదును చేయడం, చెలకల్లో చెత్తాచెదారం తొలగించడం వంటి పనుల్లో రైతులు బిజీగా ఉన్నారు. వరి, పత్తి, కంది విత్తనాలు విత్తే పనుల్లో నిమగ్నమయ్యారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వరి నారుమడులు పోయగా మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే పోస్తున్నారు. అయితే వర్షాలు ఆలస్యం కావడంతో పంట దిగుబడులు తగ్గే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈసారి వర్షాలు ఒక 25 రోజులు ఆలస్యంగా వర్షాలు పడ్డాయి. ప్రభుత్వము ముందు వరి నాట్లకు సిద్ధం చేసుకోమని ప్లాన్లు ఇచ్చినా కూడా సరైన టైంలో వర్షాలు పడకపోవడం వల్ల ఆలస్యం అవుతున్నాయి. ఇప్పుడు ఈ నిన్న 2-3 రోజులు గత 2-3 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడిప్పుడే సిద్ధం చేస్తున్నాము. ఒక వర్షాలు లేట్ కావడం వల్ల రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని మాకు ట్రాక్టర్లకు సంబంధించిన మీ కల్టివేటర్ కానీ కేజీల్స్ కానీ సబ్సిడీలో ఇవ్వడం లేదు. అది కూడా ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కొంచెం కోరుతున్నాము. పంటలు ఆలస్యం అవుతున్నా దిగుబడి కూడా తక్కువ వచ్చే అవకాశం ఉంది. దీనికి మాకేమైనా ప్రభుత్వం సహాయం చేస్తారని ఆశిస్తున్నాం. మాకు నష్టం వచ్చే అవకాశం ఉంది. దీనికి వ్యవసాయ అధికారులు సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఒక నెల రోజులు ముందు చేసుకోమన్నాడు కాబట్టి హరీశ్రావు సారు కొంత నారు పోసుకున్నాం. అనివార్య కారణాల వల్ల కాలం ముందు రాలేదు. ఒక నెల రోజులు వెనక జరిగిపోయింది. అది ముదిరిపోతుంది నారు. ఇప్పుడు దాన్ని ఇచ్చిపెట్టేసి మళ్ళీ ఇప్పుడు వెగజాడుకు సిద్ధమవుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఆ నారు ముదిరిపోయింది, అది పనికి రాదు. అది పోస్తే ఇప్పుడు అది నాటేస్తే మళ్ళీ పంట పండది. ఇప్పుడు మళ్ళీ పోస్తే మళ్ళీ ఇంకా నెలకి వెనకకి అవుతుంది. దానివల్ల దాన్ని వదిలేసి ఇప్పుడు వెగజాడుకు సిద్ధమవుతున్నాం. పోయినసారి కూడా నేను కొంచెం పెట్టినా, ఈసారి కూడా అట్లే చేద్దామని అనుకుంటున్నా. ఇప్పుడు అందరం అదే ప్రిపేర్ అవుతున్నాం. ఎందుకంటే నాట్లో ఖర్చు అది ఇది అంతా పెట్టుబడి కొంచెం తగ్గుతుంది. ఒక 15-20 రోజులు ముందు వస్తుంది కాబట్టి మాకు కొంచెం నయం అనిపించి ఇప్పుడు లేట్ అవుతుంది కాబట్టి అని ఇట్లా వేద్దామని అనుకుంటున్నాం. 8 ఎకరాల పొలం ఉంది. అయితే ఇంతకుముందు కొద్ది వాన పడితే దానికి విత్తనాలు పెట్టినాం. కానీ అవి మొలలేదు. మళ్ళీ రాత్రి వాన పడింది, చెడగొట్టి మళ్ళీ విత్తనాలు పెడతాం. అయితే నా సొంతం కాకుండా ఒక 20 ఎకరాల కౌలు తీసుకున్నాను. మొత్తం ఒక 70-80 వేలు విత్తనాలు లాస్ అయ్యి మళ్ళీ ఈ వానకి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం విత్తనాలు. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయటే కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.